మంత్రి పదవి కోసం తాను పైరవీ చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పైరవీ చేస్తే తానే సీఎం కావచ్చని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో సంభాషించారు. గతంలో కేసీఆర్ 20 నుంచి 30 కోట్లు ఎక్కువ రేటు ఇచ్చి ఎమ్మెల్యేలను కొన్నారు. మేం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 5 నుంచి 10 కోట్లకు మాత్రమే అడుగుతున్నాం. అందుకే మా దగ్గరకు 26 మంది ఎమ్మెల్యేలు ఇంకా రాలేదు. ప్రశాంత్ రెడ్డి వంటి నేతలను మేం కొనుగోలు చేయలేం అని ఆయన అన్నారు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో 61 మంది ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఫాలో అవుతోంది. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశంలో అనేక రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఏ పార్టీలో పోటీ చేసినా గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి దూకేయడమే. మరి ప్రజలు వేసే ఓటుకి విలువ లేనట్లేనా? ఈ పార్టీల మార్పుపై ఎలాంటి చట్టం లేదా? ఈరోజు ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్ లో తెలుసుకుందాం. ఒకప్పుడు పార్టీ ఫిరాయించడం అంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలో, ఎంపీలో వేరే పార్టీలోకి మారిపోవడం, లేదంటే మద్దతు ఇవ్వడం ఉండేది. 1960ల నాటికి ఈ ధోరణి బాగా పెరిగిపోయి వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల అస్థిరతకు ముప్పుగా మారింది. 1967 ఆగస్టు 11న అప్పటి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ పెండేకంటి వెంకట సుబ్బయ్య ఫిరాయింపుల సమస్య అరికట్టాల్సిన అవసరం గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం పార్లమెంట్ లో ఉండగానే ఢిల్లీలో జరిగిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. చివరకు ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే బాధ్యతలను రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకి కట్టబెడుతూ స్పీకర్ల సదస్సు తీర్మానించింది. 1967 డిసెంబర్ 8న వెంకట సుబ్బయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఫిరాయింపుల సమస్యను పరిష్కరించే క్రమంలో సిఫార్సులు చేయడానికి రాజకీయ ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఆ తర్వాత అప్పటి హోంమంత్రి వైబీ చవాన్ అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో వెంకట సుబ్బయ్య కూడా ఒక సభ్యుడు. ఈ కమిటీ 1969 ఫిబ్రవరి 18న లోక్సభకు తమ సిఫార్సును ఆమోదించింది. చవాన్ కమిటీ నివేదిక ప్రకారం 4వ సార్వత్రిక ఎన్నికల తర్వాత, అంటే 1967 మార్చి నుంచి 1968 ఫిబ్రవరి మధ్యలో అనేక రాష్ట్రాలలో శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో పార్టీని ధిక్కరించారు. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 4వ సార్వత్రిక ఎన్నికల నాటికి 20 ఏళ్లలో 542 మంది సభ్యులు పార్టీ మారితే అందులో 438 మంది కేవలం 1967 నుంచి 1968 మధ్య కాలంలో పార్టీ ఫిరాయించినట్లు చవాన్ కమిటీ గుర్తించింది. అయితే పదవిపై ఆశతోనే ఎక్కువ మంది ఫిరాయింపులకు పాల్పడ్డారని కూడా ఈ కమిటీ పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో పార్టీ ఫిరాయించిన 210 మంది శాసనసభ్యులలో 116 మందికి మంత్రి పదవులు దక్కాయి. హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గయాలాల్ అనే ఎమ్మెల్యే వారం రోజుల వ్యవధిలో 4 పార్టీలు మారడం, అందులో ఒకే రోజు 3 పార్టీలు మారినట్లు తేలడం పార్టీ ఫిరాయింపుల తీవ్రతకు అర్థం పట్టింది. ఫిరాయింపులను అడ్డుకునేందుకు అవసరమైన నిబంధనావళిని తయారు చేసేందుకు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలోని పార్టీల ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. 1984 డిసెంబర్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫిరాయింపుల చట్టం మీద మళ్లీ చర్చ మొదలైంది. 1985 జనవరిలో రాజ్యాంగ 52వ సవరణ బిల్లుగా లోక్సభ ముందుకు వచ్చింది. రాజీవ్ గాంధీ హయాంలో 2 సభల్లో పాస్ అయింది. ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ఆమోదం రావడంతో రాజ్యసభలోని 10వ షెడ్యూల్ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం 1985 మార్చి 18 నుంచి అమల్లోకి వచ్చింది. పార్టీ ఫిరాయించిన వ్యక్తి తాను రాజీనామా చేసిన రోజు నుంచి ఏడాది వరకు, లేదంటే అతను రాజీనామా చేసి తిరిగి ఎన్నికయ్యే వరకు మంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాల నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి జీతం తీసుకునే ఏ పదవిని నిర్వహించకుండా అనర్హుడిగా ప్రకటించాలన్న దానితో పాటు ఈ చట్టంలో పలు నిబంధనలున్నాయి. ఇక సభ్యులపై వచ్చిన అనర్హత ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు స్పీకర్ లేదా చైర్మన్ కు ఉంటుంది. దాంతో ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ 2003లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 3/1 సభ్యుల బలంతో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారడానికి అవకాశం ఇచ్చే నిబంధనను తొలగించింది. అలాగే ఇంకొక పార్టీలో విలీనం కావడానికి కనీసం 3/2 సభ్యులు సుముఖంగా ఉండాలన్న నిబంధనను చేర్చింది. అయినప్పటికీ
అయినప్పటికీ పార్టీ ఫిరాయించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అందువల్ల ఒక సభ్యుడిగానో కొంతమందిగానో వెళితే వేటు వేయడం ఖాయం కాబట్టి పార్టీ మారాలనే ఆలోచన ఉన్న ప్రజా ప్రతినిధులంతా కలిసి 2/3 సరిపడే సభ్యులకు చేరాక మరో పార్టీలోకి మారడమో శాసనసభ పక్షంగా విలీనం కావడమో చేస్తున్నారు. ఇలా పార్టీ మారిన వారు నిరాటంకంగా తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవుల్లో కొనసాగుతున్నారు. కొందరు మంత్రి పదవులు కూడా చేపడుతున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ మరొక పార్టీలో చేరకపోయినా ఎన్డీఏ ప్రభుత్వంలోనే చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మిగిలిన 8 మంది మంత్రులయ్యారు. ఫిరాయింపుల విషయంలో అన్ని పార్టీలది అవధులు లేని అవకాశవాదమే. దీన్ని నిరోధించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన చట్టాలు కూడా నిరుపయోగంగా ఉంటున్నాయి. రాజకీయ పార్టీలు, సభాపతులు నైతిక నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఫిరాయించిన వారిని ప్రోత్సహించేలా పార్టీలు వ్యవహరించడం, అలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉన్న సభాపతులు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం ఫిరాయింపులను నిరోధించడానికి ప్రధాన అడ్డంకిగా మారింది. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వేటు న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి. దాంతోపాటు వేటు న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.